జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ఆసక్తికర విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పట్లో చిరంజీవి తనకు కలిసొచ్చిన దర్శకులు కోదండరామిరెడ్డి, కె రాఘవేంద్రరావులతో సీక్వెన్స్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కొండవీటి దొంగ వంటి సూపర్ హిట్ తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో కె రాఘవేంద్రరావు గారు రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా ఏదైనా కొత్త కథతో సినిమా చేద్దాం అన్నారు. అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో ఓ వజ్రాల నిధి అన్వేషణతో కూడుకున్న ఓ కథని అనుకున్నారు. శ్రీదేవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అంతా బాగానే ఉంది అనుకుని షూటింగ్ మొదలు పెట్టారు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే షూటింగ్ ఆపేసి మళ్ళీ ఆలోచనలో పడ్డారు. పలు సిట్టింగ్ల అనంతరం జగదేక వీరుడు అతిలోక సుందరి ఆలోచన తట్టింది. చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అయిన యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రానికి కథ అందించారు. అయితే ఆయన ఆలోచన ప్రకారం దేవలోకం నుండి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ భూలోకానికి వచ్చి అక్కడ స్థిరపడుతుంది. అయితే ముందుగా హీరో హీరోయిన్లు కలుసుకునే సీన్ ను కాదు థీమ్ ను మార్చేశారట. గాయపడిన పాప చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయని తెలుసుకున్న హీరో అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు చంద్రుడిపైకి ఒక మిషన్ ను పంపాలని అనుకుంటారు. అందుకోసం స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి ₹1,00,00,000 ఇస్తామని చెబుతారు. ఈ ప్రకటన చూసిన చిరంజీవి స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళతాడు. అక్కడికి విహరించేందుకు వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ ఉంగరం పోగొట్టుకుంటుంది. అది కాస్త చిరంజీవికి దొరకడం, అది తెలుసుకున్న హీరోని వెతుక్కుంటూ భూమి మీదకు వస్తుంది. ఇది ముందు అనుకున్న కథ. అయితే చంద్రుడు, స్పేస్ షిప్ వంటివి సహజంగా ఉండవు అని చిరంజీవికి అనిపించింది. ఏ రాఘవేంద్రరావు కూడా ఇదే భావించి జంధ్యాలను రంగంలోకి దింపారు. ఆయన హీరో మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లి వచ్చినట్టు పెడదామని చెప్పగా దానిని ఓకే చేశారు. ఆ పాయింట్ నచ్చడంతో దర్శకుడు కె రాఘవేంద్రరావుతో జంధ్యాల కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశారు. ఫైనల్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. సరిగ్గా 68 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ ని ఫినిష్ చేశారు. ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు కె రాఘవేంద్రరావు గారు. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కాకపోతే రిలీజ్ టైం కి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అది తుఫాన్ గా కూడా మారింది. రిలీజ్ టైం కి ప్రింట్లు అందలేదు. అశ్విని దత్ ఏమో ఈ ప్రాజెక్టు మీద 9 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేశాడు. ఏదైతే అదైంది అని ప్రింట్లు పంపే ప్రయత్నం చేశారు. అవి చేరతాయో లేదో తెలీదు. షోలు పడతాయో లేదో తెలీదు. పడిన జనాలు థియేటర్లకు వస్తారో రారో తెలీదు. అసలు మే నెలలో వర్షాలు ఏంటి అని జుట్టు పీక్కొని మెంబర్ టీమ్ లో లేడు అంటే అతిశయోక్తి లేదు. అయినా సరే మొండిగా సినిమాని రిలీజ్ చేశారు. చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కానీ టాక్ బాగా వెళ్లడంతో తుఫాన్ ను లెక్క చేయకుండా జనాలు థియేటర్లకు తరలి వచ్చారు. థియేటర్ లో మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నా లెక్క చేయకుండా జనాలు కూర్చుని సినిమా చూశారు. తర్వాత రోజుల్లో ప్రింట్లు ఇంకా పెంచడం, మొదటి రోజు కంటే 30వ రోజు కలెక్షన్లు ఎక్కువ రావడం ఈ సినిమాకే జరిగింది. 44 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ ₹12 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో శ్రీదేవికి డూప్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ నటించింది. హీరో అజిత్ భార్య శాలిని, అలాగే ఆమె చెల్లెలు శామిలి ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.